ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప 2 గురించే చర్చ జరుగుతోంది. కిసిక్ సాంగ్ ఓ రేంజ్లో సెన్సేషన్ అవుతోంది. దెబ్బలు పడతాయి రాజా అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది శ్రీలీల. ముందుగా ఊ అంటావా సాంగుతో పోలుస్తూ అంతలా లేదని అన్నారు. కానీ రాను రాను స్లో పాయిజన్లా గట్టిగా ఎక్కేస్తోంది ఈ సాంగ్. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తో సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. ఈ పాటలో బన్నీ, శ్రీలీల అదరగొట్టినట్టుగా చిత్ర యూనిట్ టాక్. అయితే గతంలో ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా ఐటెం సాంగ్ చేయలేదు శ్రీలీల. మరి పుష్ప 2లో ఎందుకు చేసింది అంటే శ్రీలీల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సాంగ్ చేయడం వెనుక స్ట్రాంగ్ రీజన్ ఉందని చెప్పుకొచ్చింది అమ్మడు. నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న రాబిన్ హుడ్ మూవీ ప్రెస్ మీట్ లో కిసిక్ సాంగ్ గురించి మాట్లాడుతూ ఇది యావరేజ్ ఐటెం సాంగ్ కాదని చెప్పింది. గతంలో ఎన్నో సినిమాలకు ఐటెం సాంగ్ చేయమని అడిగారు, కానీ చెయ్యలేదు. ఈ సాంగ్ చేయడానికి మాత్రం స్ట్రాంగ్ రీజన్ ఉంది. పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు అదేంటో మీకే తెలుస్తుందని చెప్పుకొచ్చింది. ఇక ఈ ఐటెం సాంగ్ కోసం శ్రీలీల భారీ రెమ్యునరేషన్ తీసుకుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓ భారీ సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటుందో ఈ ఒక్క పాటకు అంతే మొత్తంలో డిమాండ్ చేసినట్టుగా వైరల్ అవుతోంది. ఈ పుకారుపై శ్రీలీలతో పాటు పుష్ప 2 నిర్మాతలు కూడా స్పందించారు. అసలు ఇప్పటివరకు మా మధ్య రెమ్యునరేషన్ టాపిక్ రాలేదని ఇటు శ్రీలీల, అటు నిర్మాతలు చెప్పుకొచ్చారు. అంతా ఇంతా అని ఏమీ అనుకోలేదు. అవకాశం వచ్చింది, చేసేశా. ఇంకా పారితోషికం గురించి మాట్లాడలేదు అని శ్రీలీల చెప్పుకొచ్చింది. ఏదేమైనా శ్రీలీల ఈ సాంగ్ ఎందుకు చేసిందనే విషయంలో క్లారిటీ రావాలంటే డిసెంబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే.